నా పేరు అల్లిక వెంకటేశ్వరరావు. గూడూరుపాడు గ్రామం. ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక మంచి మనిషి, మహానుభావుడు, కల్మషం లేనటువంటి మనిషి, అజాత శత్రువు, ఎవ్వరికీ కూడా శత్రువు కానటువంటి వ్యక్తి ఈరోజు ఇవాళ ఆత్మహత్యకు పాల్పడి తన ప్రాణాలు విడుచుకునే కుటుంబానికి ఇవాళ తీరని అన్యాయం చేయడం జరిగింది. ఈ సమస్యను గతంలో చాలా మంది దగ్గర కూడా నేను తీసుకెళ్ళటం జరిగింది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు, ఈ పిల్లల పెళ్ళిళ్ళు చేయటం వల్ల కొన్ని సమస్యలు ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోటి తనకున్నటువంటి ఎకరం 8 గుంటల భూమిని క్వారీ వాళ్ళైనటువంటి కందిమళ్ళ మల్లికార్జునరావు, దేవరపు వెంకట సురేషు వీళ్ళకి అమ్మటం జరిగింది. వీళ్ళు భయానగా కొంత డబ్బు చెల్లించడం జరిగింది. చెల్లించిన తర్వాత మిగతా డబ్బు కోసం ఎన్నిసార్లు తిరుగుతున్నప్పుడు కూడా ప్రతిసారి ఏదో ఒక ఎలిగేషన్ పెడుతూ నాకు ఆ సమస్య పరిష్కరించు, ఈ సమస్య పరిష్కరించు, పరిష్కరిస్తేనే నీ డబ్బులు కడతా అని చెప్పి ఆయన డబ్బులు ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళు కొనుక్కున్నప్పుడు కూడా ఒక ట్రాక్టర్ పోయేటువంటి దారి చూపించి ఆ భూమిని అమ్మటం జరిగింది. తర్వాత డబ్బులు కట్టమని అంటే నాకు ట్రాక్టర్ దారి సరిపోదు, నా పెద్ద పెద్ద లారీలు వస్తాయి, నా లారీలకు సరిపోయేటువంటి దారి కావాలా అని చెప్పి ఇబ్బంది పెడితే నేను అమ్మిందే ఎకరం 8 గుంటలు. ఎకరం 8 గుంటలలో నీకు పెద్ద పెద్ద లారీలు పోవడానికి నేను ఇంకెక్కడ దారి తీస్తే నాకేం మిగులుతుంది? నేను ఆ రోజు ఏదైతే మాట్లాడుకున్నానో మాట్లాడుకున్న ప్రకారమే నేను ఇస్తా, నాకు డబ్బులు కట్టాలని చెప్పి చెప్తున్నప్పుడు కూడా ఏమాత్రం కూడా 5-6 నెలల నుంచే డబ్బులు కట్టకుండా ఇబ్బంది పెడుతూ పోలీస్ స్టేషన్లలో కూడా కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఇది సివిల్ మ్యాటర్గా అక్కడ కూడా వాళ్ళు దూరం పెట్టడం జరిగింది. మరి నాకు పరిష్కారం లేదు, మీరు ఇయ్యకపోతే నాకు చావు తప్ప వేరే మార్గం కనపడట్లేదు, నాకు అత్యవసరంగా డబ్బులు కట్టండి అని చెప్పి నెలల తరబడి తిరుగుతున్నా వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ చస్తే చావు, నువ్వు చస్తే ఎవడికి దూరం అవుతావు, నీ కుటుంబానికి దూరం అవుతావు, మాకేమైనా దూరం అవుతావా అని నిర్లక్ష్యంగా మాట్లాడి ఇన్ని రోజులు డబ్బులు ఇవ్వకపోవటం వల్ల బయట ఉన్నటువంటి చిల్లర అప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఒత్తిడి చేయటం వల్ల నేను డబ్బులు నీకు ఇచ్చే సమస్య లేదు, ఇయ్యను పో, ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం వల్ల నేను బయట వాళ్ళకి ఏం ముఖం చూపించాలా, ఎట్లా అప్పు తీర్చాలో అర్థం కాక అవమానానికి గురై ఇవాళ ఈ రోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, పోలీస్ యంత్రాంగం వీరు ఇమ్మీడియట్ గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమంగా చేస్తున్నటువంటి ఆ క్వారీని దాని మీద చర్యలు తీసుకొని వీళ్ళని ఇమ్మీడియట్ గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఆ కుటుంబానికి జరిగినటువంటి నష్టం ఏదైతుందో ఈ నష్టపరిహారాన్ని ఖచ్చితంగా చెల్లించాలని చెప్పి ఈ క్వారీ యాజమాన్యాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు భూమి అమ్మగా ఉన్నటువంటి మిగిలిన డబ్బు మొత్తాన్ని కూడా తక్షణమే కుటుంబానికి చెల్లించాలి. అదే విధంగా బండి రామయ్య చావుకు కారణమైనటువంటి కందిమళ్ళ మల్లికార్జునరావు, దేవరపు వెంకట సురేషు వీళ్ళ మీద చర్య తీసుకొని వీళ్ళు ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. దీనిలోనే ఉన్నటువంటి ఎకరం 8 గుంటల భూమిలో ఒక 10 గుంటల భూమి గతంలో విఆర్ఏగా పనిచేసినటువంటి చల్లా లింగరాజు అది అక్రమంగా వేరే వాళ్ళ పేరు మీద అది ఎక్కించడం జరిగింది. ఆ ఎక్కించినటువంటిది ఇమ్మీడియట్ గా వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాకపోవటం వల్ల ఆయన చుట్టూ ఎన్నిసార్లు తిరిగినప్పుడు కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు. అది పదిమళ్ళ నరేష్ అనేటువంటి పేరు మీద ఆ 10 గుంటలు ఈ బండి రామయ్యకి సంబంధించినటువంటి భూమిని అక్రమంగా ఆయన ఎక్కించడం జరిగింది. మాకు అది కూడా పరిష్కారం కావాలని చెప్పి వాళ్ళు ఒత్తిడి చేసి మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ సమస్యల పరిష్కారం అయితేనే మీకు డబ్బులు ఇస్తాం, అప్పటివరకు ఇచ్చేది లేదన్నారు. సమస్య పరిష్కారం కావడానికి మేమైతే మాట్లాడుకున్న అగ్రిమెంట్ నాకు క్లియర్ గా ఉన్నది. నా అగ్రిమెంట్ ప్రకారం నువ్వు నాకు చెల్లించాల్సిందే తప్ప నువ్వు కొత్త సమస్యలు పెడితే నేను తీర్చలేనని చెప్పి ఆయన ఆవేదనకు గురై చనిపోవడం జరిగింది. అందుకనే తక్షణమే క్వారీ యాజమాన్యం కందిమళ్ళ మల్లికార్జున, దేవరపు వెంకట సురేష్ వీళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకొని ఈ కుటుంబానికి జరిగినటువంటి తీవ్రమైన నష్టాన్ని వారికి న్యాయం చేసేటువంటి దిశగా ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి కోరుతూ వారికి న్యాయం జరిగేంత వరకు కూడా గ్రామస్తులందరం కూడా వారి పక్కన నిలబడి పోరాటి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. మా నాన్న ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీనికి కారణం పదిమల నరేష్, మన మల్లికార్జునరావు, దేవరపు వెంకట సురేష్ గారు. 5 నెలల క్రితం మేము ల్యాండ్ అమ్మామండి. ల్యాండ్ అమ్మితే వాళ్ళు డబ్బులు కడతా ఒక 15 లక్షల అమౌంట్ కట్టారు. మిగతా అమౌంట్ మాకు కట్టాలి. కట్టకుండా వాటిని ఒక చిన్న ల్యాండ్ ఇష్యూ ఉంది అక్కడ, ఒక దారి ఇష్యూలో. అది క్లియర్ చేస్తేనే మేము కడతాం, లేకపోతే కట్టం, ఎవరికి చెప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరిస్తున్నారు. దానికి మనస్తాపం చెంది
పరిష్కారం గాక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఎవరు పరిష్కారం గాక ఈరోజు మా నాన్నగారు చనిపోవడం జరిగింది. దీనికైన కారకులు మీరు కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీడియా మిత్రులందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు రవికుమార్, గూడూరుపాడు. ఈరోజు మా ఊర్లో ఒక విషాదకరమైన సంఘటన జరగడం వల్ల మాకెంతో బాధాకరం అండి. బండి రామయ్య గారు చనిపోవడం అనేది నిజంగా మా అందరికి ఎంతో బాధేస్తుంది. ఎందుకంటే ఆయన కల్మషం లేని వ్యక్తి, అజాశత్రువు, అందరితో చాలా బాగుంటాడు. అలాంటి వ్యక్తి సూసైడ్ చేసుకున్నారంటే నాకు ఇప్పటికి నమ్మబుద్ధి కావట్లేదు. నిజంగా మీడియా మిత్రులు, ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీని మీద స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. ఈ విషయంలో ఎవరు కూడా వెనక్కి రావద్దండి. ఏ రాజకీయాలు చేయొద్దు. దయచేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనే అతను ఈ విధంగా చేస్తాడు. ల్యాండ్ నీ పేరు మీద ఉంది, నా పేరు మీద వెంకట సురేష్ అనే అతను ల్యాండ్ నీ పేరు మీద ఉంది, రిజిస్ట్రేషన్ చేయండి అని అడిగాడు. రిజిస్ట్రేషన్ చేస్తే నా అమౌంట్ నాకు కట్టండి, నాకు చాలా ఇబ్బంది ఉంది అని రైతు వేధిస్తూ ఉంటే, నువ్వు చేసుకునేది నువ్వు చేసుకో, నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉంది, నాకు రోడ్డు 12 అడుగులు రోడ్డు ఇవని ఎగస్ట్రా ఇంకా 15 అడుగులు రోడ్డు ఇవని రైతుని ఇబ్బంది పెట్టి చాలా చిత్రహింసలు 6 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు.